ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఫ్యాడ్ డైట్ అంటే జనరల్గా ఎవరిని అప్రోచ్ అవ్వకుండా మనమే ఏదో ఒక డైట్ అనుకుని దాన్ని చేయడం అనమాట. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. అయితే ఇలా చేసే డైట్స్లో ఏం డైట్స్ మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాయి? సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అండ్ యోగా ట్రైనర్ నందిత గారు. మేడం నమస్తే అండి. జనరల్గా డైట్ అంటే ఒక డైటీషియన్ని అప్రోచ్ అయ్యి డైట్ చేయాల్సి ఉంటుందా? అలా కాకుండా చేసేదాన్ని ఫ్యాట్ డైట్ అంటారా? FAD ఫ్యాట్ డైట్స్. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటంటే సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా మనకు బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ ఇవ్వకుండా ఓన్లీ పర్టికులర్ న్యూట్రియంట్ ని తగ్గించడం లేదా పర్టికులర్ న్యూట్రియంట్ ని ఎక్కువ ఇవ్వడం, దాన్ని ఫ్యాట్ డైట్స్ అని అంటారు. సో ఈ ఫ్యాట్ డైట్స్ కిందకి ఏమొస్తాయి? కీటోజెనిక్ డైట్ ఎగ్జాంపుల్, కీటోజెనిక్ డైట్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ కంప్లీట్ గా ఫ్యాట్ డైట్ అని అనలేము, బట్ మనం తీసుకునే ఫుడ్ లో న్యూట్రియంట్స్ సరిగా లేకపోతే ఫ్యాట్ డైట్ కిందకి వస్తుంది. అండ్ లో కార్బ్స్ డైట్ కానీ హై ప్రోటీన్ డైట్ ఇలాంటివన్నీ మనకి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాట్ డైట్స్ అనమాట. FAD ఫ్యాట్ డైట్స్ అని అంటారు. సో దీంట్లో ఏమంటే మనము ఇలాంటి డైట్స్ ఫాలో చేసేటప్పుడు, ఇలాంటి డైట్స్ మనం తీసుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ అనేటివి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీటోజెనిక్ డైట్ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం కీటోజెనిక్ డైట్ చేస్తామో కీటోజెనిక్ డైట్లో మనకి ఏమవుతుందంటే ఫ్యాట్ ఎక్సెస్ అమౌంట్ తీసుకుంటాం. కార్బోహైడ్రేట్ కొంతమంది 20 to 30 grams వరకే తీసుకుంటారు, ఎక్కువగా అంటే 40 to 50 grams వరకు మనము కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. అంతకుమించి మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోమన్నమాట. సో మన బాడీ ఏం చేస్తుంది? ఫ్యాట్ నుంచి ఫ్యూయల్ని తీసుకుంటుంది, ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో కంప్లీట్గా మన బాడీ కీటోసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అనేది హ్యాబిచువేట్ అయింది కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ తీసుకోవడం. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ తీసుకోవడం ఆపేస్తామో మన బాడీ ఎనర్జీ కోసం ఫ్యాట్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతుంది. సో మనకి కార్బోహైడ్రేట్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ ఫంక్షన్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది 80% మనకి కార్బోహైడ్రేట్ నుంచి వచ్చిన ఎనర్జీని మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది. బ్రెయిన్ మేడప్ విత్ దాట్. ఎప్పుడైతే మనం తీసుకోమో మనకి హెడేక్స్ రావడము, మైగ్రేన్ స్టార్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా ఇది? న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి మైగ్రేన్, హెడేక్స్ స్టార్ట్ అవుతాయి. మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ సరిగా లేకపోవడం వలన కూడా ఎక్కువగా హెడేక్స్ అనేవి వస్తాయి అనమాట. హెల్దీ ఫ్యాట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కీటో డైట్లో ఏంటంటే ఓన్లీ హెల్దీ ఫ్యాట్సే కాదు, అన్ని రకాల ఫ్యాట్స్ మనం యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఫ్యాట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. ఎప్పుడైతే మనము నార్మల్ డైట్ని కట్ చేసేసి ఓన్లీ కీటోజెనిక్ డైట్, ఓన్లీ ఆయిల్ ఫుడ్ కానీ ఎక్కువ ఫ్యాట్ మీద మనం డిపెండ్ అవుతుందో మన బాడీ ఏమవుతుందంటే ఇది నెగిటివ్గా మన గట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మన గట్ అనేది, మన గట్ మైక్రోబ్ అనేది కరెక్ట్గా ఉండడానికి ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ కావాలి. ఈ ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఎలా వస్తాయి? మనం తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్లో ఫైబర్ కరెక్ట్గా ఉండడం వల్ల ప్రీబయాటిక్ అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రోబయాటిక్ వస్తుంది అనమాట. సో మన గట్ మైక్రోబ్స్ మనము ఒక బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. అది ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయమో మన గట్ అనేది, మన గట్లో ఉండే మైక్రోబ్స్, హెల్దీ మైక్రోబ్స్ తగ్గిపోయి బ్యాడ్ మైక్రోబ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కీటోజెనిక్ డైట్ తీసుకోవడం వలన మన గట్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ పడి కొంతమందికి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్లో కీటోజెనిక్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వలన PCOS రావచ్చు, PCOD రావచ్చు, యూటరస్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావచ్చు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇన్ కేస్ మనం మెన్కి చూసుకుంటే ఇన్ఫెర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏంది కీటోజెనిక్ డైట్ వల్ల. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, మేము కీటోజెనిక్ డైట్ తీసుకున్న తర్వాత 10 kgs తగ్గాము 1 monthలో అండ్ 8 kgs తగ్గాము ఇలా చెప్తూ ఉంటారు. బట్ అది హెల్దీ కాదు. ఎందుకంటే మనము మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇవ్వట్లేదు. సో మన బాడీ అలవాటు అయింది కార్బోహైడ్రేట్ తీసుకోవడం. ఎప్పుడైతే మనం కట్ చేసేస్తామో, తగ్గిస్తామో, మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా న్యూట్రియంట్ అందదు కాబట్టి వెయిట్ లాస్ ఉంటుంది, ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉంటుంది. సో ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది హెల్దీ కాదు. కానీ చాలా మంది ఇన్స్టెంట్ రిజల్ట్ కోసము ఇలాంటి ఫ్యాట్ డైట్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి ఫ్యాట్ డైట్ మెయింటైన్ చేయడం వలన మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చినా సరే ఇమీడియట్గా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతాము, మెటబాలిజం దెబ్బతింటుంది, మన గట్ అనేది దెబ్బతింటుంది. మన గట్ అనేది దెబ్బతింటే 90% డిసీజ్ అక్కడే స్టార్ట్ అవుతాయి. కిడ్నీ ఇష్యూస్ వస్తాయంటున్నారు
అంటున్నారు డెఫినెట్లీ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ కూడా వి రిక్వైర్ సర్టన్ న్యూట్రియంట్స్. ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్ డైట్ కాకుండా ఇలా మన ఫ్యాట్ డైట్ తీసుకున్నాం అనుకోండి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాటే కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాంటి మైక్రో న్యూట్రియంట్స్ మనం తీసుకునే ఫుడ్లో అన్ని యాడ్ చేసుకోవడం వల్లనే వస్తాయి. అండ్ 70% వరకు డిసీజెస్ ఏంటంటే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీసే. సో మనం ఫ్యాట్ డైట్స్ తీసుకుంటే ఆ మైక్రో న్యూట్రియంట్స్ రావు. అండ్ కార్బోహైడ్రేట్ మనం తీసుకోము, అండ్ ప్రోటీన్ ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ ప్రోటీన్ ఉండొచ్చు, బట్ మనకు కావాల్సినంత క్వాంటిటీ కన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కిడ్నీ ఫంక్షన్ మీద అండ్ క్రియాటిన్ లెవెల్స్ మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సైంటిఫిక్ అప్రోచ్ లేని డైట్స్ ఇవన్నీ సైంటిఫిక్ గా అప్రోచ్ లేని డైట్స్. జనరల్ గా మేము ఏదైనా ఇష్యూతో వచ్చినప్పుడు డైటీషియన్ దగ్గరికి వాళ్ళు ఏదైనా డైట్ చెప్తే దానికి నేమ్ చెప్తారా, లేదంటే డైట్ నార్మల్ గా ఒక డైట్ అనేది ఉంటుందా? నార్మల్ గా ఒక డైట్ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ కోసం వచ్చారనుకోండి, మీ బాడీ మెటబాలిజం బట్టి, మీ హైట్, మీ ఏజ్ ని బట్టి, అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి, మీ లైఫ్ స్టైల్ ని బట్టి డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, డైట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే గైట్రోజన్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయకపోతే థైరాయిడ్ కంట్రోల్ చేయడం కష్టం అనమాట. సో మన డిసీజ్ కండిషన్ బట్టి పీసీఓడి అంటే డైట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ డైట్ ఇచ్చినప్పటికీ అన్ని న్యూట్రియంట్స్ ఉండేటట్టు మాత్రం బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తారు. సో అలాంటి డైట్ తీసుకున్నప్పుడే మనము అప్రోచ్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి ఆ డిసీజ్ మనం క్యూర్ చేయొచ్చు అనమాట. ఎనీ డిసీజ్ మనం క్యూర్ చేయాలి అంటే మనకి ఎలాంటి న్యూట్రియంట్ ఇంపార్టెంట్, అండ్ ఆ న్యూట్రియంట్ ఏ ఫుడ్ నుంచి వస్తుందో దాన్ని బేస్ చేసుకుని డైట్ ప్లాన్ అనేది ఉంటుంది అనమాట. అందుకనేసి కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్, బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్స్ మనకు వెయిట్ లాస్ కానివ్వండి, ఎనీ డిసీజ్ని క్యూర్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి మనకి ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ కన్సల్ట్ అయితేనే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే దానికి పేర్లు ఉండవు, ఉంటాయి పేర్లు అంటే ఇలా ఉండవు. థైరాయిడ్ డైట్ ఇలా ఉంటది, కానీ సపరేట్ కీటో డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలా ఉండవు. ఇక ఈ ఫ్యాట్ డైట్స్ లో కీటో డైట్ చెప్పుకున్నాం, ఇంకేం ఉన్నాయి అలాంటి డైట్స్? లో కార్బోహైడ్రేట్ డైట్. కొంతమంది ఏంటంటే కార్బోహైడ్రేట్ ని పాయిజన్ లాగా చూస్తారు. ఎందుకంటే నేను కార్బోహైడ్రేట్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అయిపోతాను అని మా జిమ్ ట్రైనర్ చెప్పారు, కార్బోహైడ్రేట్ తీసుకోకని, కార్బోహైడ్రేట్ తగ్గించేయాలి. కొంతమంది అసలు జీరో కార్బ్, ఓన్లీ ప్రోటీన్స్ మీద మిగతా వెజిటేబుల్స్ ఇలాంటివి కూడా తీసుకుంటారు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి. అది కూడా హెల్దీ కాదు. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన మన కార్బోహైడ్రేట్ తీసుకోకుండా ఓన్లీ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో ప్రోటీన్ మెటబాలిజం కూడా కార్బోహైడ్రేట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1000 to 1200 కిలో క్యాలరీస్ తక్కువ తీసుకోకూడదు అనమాట. అవి తక్కువ తీసుకుంటే మిగతా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ బ్లాక్ అయిపోతుంది. సో మనకి వెయిట్ లాస్ అవ్వాలి అన్నా సరే కార్బోహైడ్రేట్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటే కంప్లీట్గా లంచ్, డిన్నర్ రైస్ తీసుకోరు. రైస్ కానీ ఇంకా ఏదైనా సరే సిరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ ఏం తీసుకోరు. డైట్ అంటే ఓన్లీ ప్రోటీన్, ఎక్సెస్ ప్రోటీన్, కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం, దానివల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు లో కార్బ్ డైట్ గురించి మాట్లాడుకున్నాం. లో కార్బ్స్ తీసుకోవడం వల్ల నెగిటివ్గా ఎలా ఇంపాక్ట్ పడుతుంది, ప్రోటీన్ మెటబాలిజం ఉండదు కాబట్టి కార్బోహైడ్రేట్ తీసుకోకపోతే మనకి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అండ్ దీంతో పాటు మనం కార్బోహైడ్రేట్ సరిగా తీసుకోకపోయినా దాన్ని కూడా ఫ్యాట్ డైట్స్ అంటారు కాబట్టి గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా హెల్దీ కాదు. ఇప్పుడు మనం హై ప్రోటీన్ డైట్ గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది ఇప్పుడు లో కార్బ్ తీసుకొని లో కార్బ్ డైట్లో ఓన్లీ హై ప్రోటీన్ తీసుకుంటారు. అలా హై ప్రోటీన్ మాత్రమే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గట్లో ఉండే గుడ్ మైక్రోబ్ కూడా తగ్గిపోతుంది. గుడ్ మైక్రోబ్ తగ్గిపోయి కొంతమందికి మనం చూస్తూ ఉంటాం కార్డియోవాస్కులర్ డిసార్డర్స్. సో మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా రీజన్స్ ఉండొచ్చు మనకి రావడానికి, కానీ ఎక్సెస్ ప్రోటీన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎగ్జాక్ట్లీ అండి, చాలా చక్కగా చెప్పారు. సో జనరల్గా ఆ డైట్లు ఈ డైట్లు ఆ పేర్లు చెప్పి ఇలా అసలు ఒక ప్లేట్ చూస్తే దాంట్లో ఏముండదు, ఒక 4 మొలకలు లేదంటే ఒక పన్నీరు ఇట్లా, అంతే. కానీ పన్నీర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. పన్నీర్ ప్రోటీనే కానీ ఫ్యాట్ కూడా ఉంటుంది. అంటే చూస్తే ఆ ప్లేట్లో అసలు ఏం ఉండవు, మన రోజు తినే ఆహారానికి సంబంధించి అసలు ఏం ఉండవు, ఏదేదో 4 కూరగాయల ముక్కలు ఇలా ఉంటాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా మీలాంటి సీనియర్ డైటీషియన్స్ చెప్పాల్సిందే. అప్రోచ్ కూడా మంచిది కాదు. ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ ని కలిస్తే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే డైట్ అంటే ఓన్లీ ఫుడ్ గురించే కాదు, ఆ ఫుడ్ మన ఆర్గాన్ మీద, మన సెల్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేదే
డైటీషియన్ ఫుడ్ సైన్స్ రోల్ అనమాట. సో ఇవన్నీ ఎవరు చదువుతారు? క్వాలిఫైడ్, ఒక డిగ్రీ ఉండి, ఒక కాలేజ్ అంటే ఒక 3 years కోర్స్ ఉంటుంది, 5 years కోర్స్ ఉంటుంది. అలా చదివినప్పుడు మనం అన్ని సబ్జెక్టులు చదువుతాం. ఏంటి, మనం ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు దాని కెమికల్ కంపోజిషన్ ఎలా ఉంది, కెమికల్ గా ఎలా రియాక్ట్ అవుతుంది బాడీలో అని చదివేదే బయోకెమిస్ట్రీ. అండ్ మైక్రోబయాలజీ వస్తుంది అనమాట, అనాటమీ, సో పాథాలజీ, ఇలా సబ్జెక్టులు వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు మనకి మన ప్రతి ఆర్గాన్ గురించి ఉంటుంది కాబట్టి, సో మనం పర్టికులర్ ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో నుంచి ఏ న్యూట్రియంట్ వస్తుంది అండ్ ఏ న్యూట్రియంట్ ఏ డిసీజ్ని క్యూర్ చేస్తుంది, ఏ సెల్ని మనము అది ప్రొటెక్ట్ చేస్తుంది అనేది కూడా మనకి ఒక డైటీషియన్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మనం ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇవన్నీ మైండ్లో ఉంటాయి మనకి డైట్ ప్లాన్ వేసేటప్పుడు. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను కూడా చాలా మందిని విన్నాను, అంటే ఈ డైట్ చేసాము మాకు ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి, కిడ్నీ ఫెయిల్ అయింది, లేదంటే మాకు తగ్గాం కానీ మాకు రకరకాల గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటివి వచ్చాయి, డెఫినెట్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్, డయాబెటీస్ ఉన్నట్లుండి పెరిగిపోయింది, ఇట్లా చెప్తూ ఉన్నారు. మన మెటబాలిజం మీద నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపించిన తర్వాత మళ్ళీ మన మెటబాలిజం మనం రివర్స్ చేయడానికి ఒక హెల్దీ వేలో తెచ్చుకోవడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు కొంతమందికి అయితే చాలా వరకు కీటోజెనిక్ డైట్ ఫాలో అయిన వాళ్ళకి ఏమవుతుందంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఉమెన్ అయితే ఎక్కువగా యూటరస్ ప్రాబ్లమ్తో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ స్టబాన్ వెయిట్ లాస్ అవడం కష్టం ఇంకా వాళ్ళు. సో కీటోజెనిక్ డైట్ ఫాలో అయిన తర్వాత వెయిట్ లాస్ అవుతారు, మళ్ళీ వెయిట్ పుటాన్ అయిపోతారు, లాస్ అయిన వెయిట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ లేవు, అండ్ మనకేంటి ర్యాపిడ్గా వెయిట్ లాస్ ఉన్నా వెయిట్ గెయిన్ అనేది అవుతాం అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఎంత ట్రై చేసినా సరే వెయిట్ లాస్ మళ్ళీ అవ్వరు, ఎందుకంటే మెటబాలిజం అనేది దెబ్బతింటది కాబట్టి. సో మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేసినాక వాళ్ళ గట్ హెల్త్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, మాల్ నరిష్డ్ అయిపోయారు లేదా చెక్ చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అలా కాకుండా మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఒక హెల్దీ వేలో మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. సో 2-3 months మీరు మనం ఏమవుతుంది, మనకి కుదరకపోవచ్చు, లేకపోతే జర్నీస్లో ఏదన్నా సరే మనకి అవకాశం లేనప్పుడు మనము సరిగా డైట్ తీసుకోకపోయినా మీరు వెయిట్ పుట్టాన్ అవ్వరు. అది మనకి హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్తోనే మనకి పాసిబుల్ అవుతుంది అనమాట, ఏ డైట్తోనూ పాసిబుల్ అవ్వదు. చాలా చక్కగా చెప్పారు. సో మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని డైట్తో తగ్గించుకోవాలి అన్నప్పుడు ఒక మంచి డైటీషియన్ సంప్రదించాలని కోరుకున్నాము. క్వాలిఫైడ్ డైటీషియన్ కన్సల్ట్ అవ్వాలి, అండ్ మన హెల్త్ కండిషన్ ని బేస్ చేసుకొని, మన మెటబాలిజం బేస్ చేసుకొని, మన గట్ హెల్త్ ని బేస్ చేసుకొని మీకు మనకు అవైలబిలిటీలో ఉండే ఫుడ్స్ లో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అనేది అవుతాం. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఎనీ డిసీజ్ క్యూర్ అవ్వడానికి మెడిసిన్తో పాటు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎనీ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి డైట్ అనేది ఇంపార్టెంట్. ఒకటి ఇన్ఫర్మేషన్ అండి, ఎవరైనా మంచి ఒక యోగా అండ్ ఈ డైట్ కోసం సంప్రదించాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.